గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం ఆచార్యుల వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ఏకోననవతితమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. యయాతి చక్రవర్తి అష్టకుడనే పేరు కలిగినటువంటి వానికి తాను అనుభవించినటువంటి ఆ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సజ్జనులై ఉండడం వల్ల భగవంతునికి ప్రీతిపాత్రులవుతారు, దుష్టమైనటువంటి భావాలతో ఉన్నట్లయితే
వాళ్ళు చేసినటువంటి కర్మఫలం వల్ల అనేక జన్మలను పొందుతూ ఉంటారు అని ఈ విధంగా తన అనుభవ సారాన్ని వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఉన్నటువంటి ధనంతో యజ్ఞయాగములు ఆచరించి అనేక మందికి దాన ధర్మాదులన్నీ చేసి తద్వారా పుణ్యలోకములను పొందాలి, మోహాన్ని విడిచిపెట్టి, అజ్ఞానాన్ని విడిచిపెట్టి అని యయాతి చక్రవర్తి తెలియజేస్తూ తత్తత్ప్రాప్య న విహన్యేత ధీరః దిష్టం బలీయ ఇతి మత్వా ఆత్మబుద్ధ్యా సుఖం హి జంతుః యది వాపి దుఃఖం దైవాధీనం విందతేనాత్మశక్త్యా. భారతాన్ని మనం గమనించినట్లయితే ఇది కేవలం ఒకరి యొక్క వంశ చరిత్ర మాత్రమే కాదు, పాండవుల గురించి కౌరవుల గురించి మాత్రమే వర్ణించేది కాదు. అందులో ఉన్నటువంటి విషయాలు అనేక ధర్మ సూక్ష్మములతో నిండి ఉన్నాయి. అడుగడుగునా కూడా మానవ జీవితాన్ని ఏ విధంగా నడపాలో తెలియజేసేటువంటి చక్కని మార్గాలు అన్వేషిస్తే మనకి దొరుకుతాయి. వేద ధర్మాన్ని అంతటా కూడా వ్యాపింపచేయటం కోసం వేద సారాన్ని ఎంతో సరళంగా శ్రీమన్మహాభారతంగా వ్యాసుల వారు మనకు అందించారు. వేద ధర్మాన్ని అనుసరించేటువంటివి స్మృతులు. ఆ స్మృతులలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఆచరింపదగినవి అవన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని చోట్ల చెప్పిందే మళ్ళీ మళ్ళీ వర్ణించి చెబుతున్నారేమిటి అనేటువంటి భావన కలగవచ్చు. కానీ అంతగా 2-3 సార్లు మనం వాటిల్ని చింతన చేస్తే తప్ప కొంతైనా అది ఆచరించాలనేటువంటి భావన హృదయంలో గట్టిగా నాటుకోకుండా ఉంటుంది. అందువల్ల 1-2 సార్లు చెప్పిందే చెప్పినట్లున్నా కూడా శ్రద్ధగా మనం వినేటువంటి ప్రయత్నం చెయ్యాలి. తత్తత్ప్రాప్య నివహన్యేత ధీరః దిష్టం బలీయ ఇతి మత్వాత్మబుద్ధ్యా సుఖం హి జంతుః యది వాపి దుఃఖం దైవాధీనం విందతేనాత్మశక్త్యా. మనకు జీవితంలో ఎదురుపడేటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే మనకి కలుగుతున్నాయి. మనందరికన్నా కూడా విధి బలీయమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అని యయాతి చక్రవర్తి తనను ప్రశ్నించినటువంటి అష్టకునకు వర్ణించి చెబుతున్నాడు. ఇదంతా కూడా మనం నిర్వహించేటువంటిది కాదు. మన జీవన విధానం కానీ ఎత్తుపల్లాలు ఏవైతే ఉంటాయో ఆటుపోట్లన్నీ కూడా భగవంతుని ద్వారా కల్పించబడేవే. ఎప్పుడైతే సుఖం కలుగుతుందో అప్పుడు నేను గొప్పవాణ్ణి అనుకోవటం, దుఃఖం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళ వల్ల నేను ఇలా అనుభవిస్తున్నాను అనుకోవటం, ఇలా ఒకళ్ళ మీద నెపం పెట్టకుండా నేను చేసినటువంటి కర్మ ఫలితంగా పుణ్యకర్మ ఆచరించినట్లయితే తదనుగుణమైనటువంటి ఫలితం, పాపం చేస్తే తదనుగుణమైనటువంటి ఫలితం, ఈ రెండు కూడా ఇచ్చేటువంటి వాడు పరమాత్ముడే. దైవాధీనం, భగవంతుని మీదే ఆధారపడి ఉన్నది. కానీ నేను దీనికి కర్తను కాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి అని యయాతి అక్కడ అష్టగునికి చెబుతున్నట్లుగా వ్యాసుల వారు మనందరికీ కూడా బోధిస్తున్నారు. తస్మాద్దిష్టం బలవన్మన్యమానః న సంజ్వరేన్నాపి హృష్యేత్ కథంచిత్ దుఃఖైర్న తప్యేత్ న సుఖైః ప్రహుష్యేత్ సమేన వర్తేత సదైవ ధీరః. మళ్ళీ పైన చెప్పినటువంటి శ్లోకంలో ఉన్న భావమే ఇంకొంచెం దృఢంగా మనకి ఈ శ్లోకంలో కనిపిస్తోంది. అందువల్ల భగవంతుడే అందరికన్నా కూడా బలమైనటువంటి వాడు, ప్రకృతికి అతీతమైనటువంటి వాడు అని తలుచుకుని ఏదైనా బాధ కలిగిన సంజ్వరే అంటే దుఃఖం కలిగినప్పుడేమో బాధపడుతూ ఉండడం, ఆనందం కలిగినప్పుడు అతిశయించి ప్రవర్తించడం అనేటువంటివి లేకుండా సుఖముల చేత దుఃఖముల చేత కూడా మన మనస్సు చెలించకుండా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ధీరులు అని చెబుతున్నారు. దిష్టం బలీయ ఇతి మన్యమానః న సంజ్వరే నాపి హృష్యేత్ కథంచిత్.
అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం పరమాత్మయే. భయేన ముహ్యామ్యష్టకాహం కదాచిత్ సంతాపో మే మానసో నాస్తి కశ్చిత్ ధాతా యథా మాం విదధీత లోకే ధ్రువం తథాహం భవితేతి మత్వా. అందువల్లనే ఓ అష్టక, నేను మోహాన్ని పొందటం లేదు, దుఃఖాన్ని పొందటం లేదు, సంతాపమును పొందడం లేదు. నేను ఎందువల్ల సంతాపాన్ని పొందాలి? తాపం అనేటువంటి భావనే పొరపాటు. తాపం అనేది మనకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి భావన తప్ప, ఇందులో భగవంతుని వల్ల నియమింపబడేదే తప్ప మనంతట మనం ఏర్పాటు చేసుకున్నది ఏదీ కాదు. కాబట్టి ధాతా యథామాం విదధీత లోకే, ఏ విధంగా నన్ను ప్రవర్తించమని పరమాత్మ నియమిస్తున్నాడో ఆ రకంగా నేను ఉంటాను అనేటువంటి భావన దృఢంగా నా హృదయంలో ఉన్నది. కాబట్టి నేను మోహాన్ని పొందటం లేదు అని యయాతి చెబుతున్నాడు. సస్వేదజాహ అండజాశ్చోద్భిదశ్చ సరీసృపాః కృమయోధాప్సు మత్స్యాః తథాశ్మానః తృణకాష్ఠంచ సర్వే దిష్టక్షయే స్వాం ప్రకృతిం భవంతి. పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా వాటి కర్మఫలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాటి లక్ష్యం కూడా ఉంటుంది. అది తీరిపోయిన తరువాత అందరూ చేరుకోవలసింది పరమాత్ముని సన్నిధికే. ఇక్కడ స్వేదజములు, ఉద్భిజములు, అలాగే అండజములు, ఈ రకములైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అలాగే యోనిజములు, 4 విధములైనటువంటి ప్రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క లక్ష్యములను నెరవేర్చి భగవంతుని యొక్క సంకల్పంతో ఏం చెయ్యాలో అవి ఆచరించి చిట్ట చివరికి పాపపుణ్యముల యొక్క కర్మలను అనుభవించిన తరువాత అందరూ చేరుకోవలసింది పరమాత్ముని సన్నిధికే. సరీసృపాః కృమయః, పాకేటువంటి జీవులు, అలాగే చిన్న చిన్న క్రిములు ఏవైతే ఉన్నాయో అవి, నీటి యందు జన్మించేటువంటి మత్స్యములు, చేపలు మొదలైనటువంటి జీవులు, ఇలా ఏవైతే ఉన్నాయో, అలాగే రాళ్ళు, రప్పలు, స్థావరములైనటువంటి పర్వత తుల్యములైనటువంటివి, గడ్డిపరక, అలాగే కాష్టములు అంటే కర్రపుల్లలు, కట్టెలు, ఇవన్నీ కూడా వాటి వాటి విధులన్నింటినీ నిర్వహించి ఆ తరువాత పరమాత్మ ఏదైతే సంకల్పిస్తాడో ఆ ప్రకారంగా అవి నడుచుకుంటూ ఉంటాయి, పరమాత్మనే చేరుకుంటాయి. దిష్టక్షయే స్వాం ప్రకృతిం భవంతి. అవి ఎక్కడి నుంచైతే వచ్చాయో అక్కడికే మళ్ళా చేరుకుంటాయి. అందువల్ల మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అనిత్యతాం సుఖ దుఃఖస్య బుద్ధ్వా కస్మాత్ సంతాపం అష్టకాహం భజేయం. నేను ఇప్పుడు దుఃఖపడాలంటే ఎందుకు దుఃఖపడాలి? ఈ దుఃఖం అనేది శాశ్వతంగా నన్ను అంటుకుని ఉండిపోతుందా? పరమాత్మ సంకల్పం వల్ల ఈనాడు నేను దుఃఖపడవలసినటువంటి పరిస్థితి వచ్చిందేమో, అంతే తప్ప ఈ దుఃఖాన్ని చూచి నేను భయపడను. అసలు దుఃఖం అనే భావన నా మనస్సులోకే రానివ్వను. అందువల్లనే సంతాపాన్ని నేను పాటించటం లేదు, నా మనస్సులో ఎటువంటి బాధను పెట్టుకోవటం లేదు. కింకుర్యాం వై కించకృత్వా నతప్యే తస్మాత్ సంతాపం వర్జయామి అప్రమత్తః. నేనిప్పుడు చాలా జాగ్రత్తతో ఉంటాను, అప్రమత్తుణ్ణై ఉంటాను. అంటే జాగ్రత్తగా అప్రమత్తునిగా ఉండడం అంటే ఏమిటి అర్థము అంటే, ఈ జరిగేటువంటి వాటికి వేటికి నేను కారణం కాదు, దాని గురించి నేను బాధపడటం ఎందుకు, ఆనందపడటం ఎందుకు? ఇదంతా కూడా భగవత్ సంకల్పం. కాబట్టి ఈ జరిగినటువంటి కార్యమునకు నేను కర్తను కాదు అనేటువంటి భావన ఎప్పుడైతే మన హృదయంలో కలిగిందో వెంటనే మనకు బాధే ఉండదు. శరీరం మీద ఏదైనా గాయం తగిలినప్పుడు అయ్యో ఏం పొరపాటు జరిగిందో, అందువల్ల ఈనాడు ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన వచ్చినట్లయితే ఆ గాయం కలగడానికి కారకులెవరో వాళ్ళ మీద మనకి కోపం రాదు. కాబట్టి అటువంటి నిజాన్ని నేను తెలుసుకున్నాను. ఈ జరిగేటువంటి ఈ జగత్తులో జరిగేటువంటి సమస్తమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అనేక రూపములలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే, ఆయన సంకల్పంతోనే అంతా నడుస్తోంది అనేటువంటి జాగ్రత్త ఎప్పుడూ హృదయంలో స్థిరంగా పెట్టుకున్నట్లయితే
ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు. అందువల్లే నేను అప్రమత్తుణ్ణై దుఃఖాన్ని పొందటం లేదు అని యయాతి తెలియజేస్తున్నాడు. వైశంపాయన ఉవాచ ఏవం బ్రువాణం నృపతిం యయాతిం అథాష్టకః పునరేవాన్వపృచ్ఛత్ మాతామహం సర్వగుణోపపన్నం తత్ర స్థితం స్వర్గలోకే యథావత్. ఈ విధంగా చెబుతున్నటువంటి యయాతి మహారాజుతో అష్టకుడనే రాజర్షి ఈ విధంగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అష్టకుడు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యయాతి మహారాజుకి మనుమలే. కాబట్టి సమస్త గుణసంపన్నుడు, అంతవరకు స్వర్గలోక సుఖములను అనుభవించి పైలోకాల నుంచి పతనమై కింద పడిపోతూ ఉన్నటువంటి యయాతి చక్రవర్తిని మళ్ళీ ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు అష్టకుడనేటువంటి రాజర్షి. ఏ ఏ లోకాః పార్థివేంద్ర ప్రధానాః త్వయా భుక్తాయంచ కాలం యథావత్ తాన్మే రాజన్ బ్రూహి సర్వాన్ యథావత్ క్షేత్రజ్ఞవద్ భాషసే త్వం హి ధర్మాన్. ఓ యయాతి మహారాజా, మిమ్మల్ని చూడబోతే జ్ఞానుల వలె ఉన్నారు. నారదుడు మొదలైనటువంటి దేవర్షులు ఎంత గొప్పవాళ్ళో మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు మా కంటికి. ఇంత వివరంగా తత్వజ్ఞానాన్ని అందించగలిగే వాళ్ళు ఎవరున్నారు? మీరు పెద్దలు, మీరు అన్నీ తెలిసినటువంటి వారు. కాబట్టి మీరు స్వర్గలోకంలో ఏ ఏ రకములైనటువంటి ఆనందాలను పొందారు, ఇంకా ఏ ఏ పుణ్యలోకాల్లో సంచరించారు, మీ అనుభవాలు ఏమిటి, అవన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా మాకు వివరించి చెప్పవలసింది అని చెప్పి అష్టకుడు అనేటువంటి రాజర్షి ప్రశ్నిస్తే వెంటనే యయాతి మహారాజు ఈ రకంగా చెబుతున్నాడు. రాజాహమాసమిహ సార్వభౌమః తతో లోకాన్ మహతశ్చాజయం వై తత్రావసంవర్ష సహస్రమాత్రం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః. ఈ యయాతి చక్రవర్తి పుణ్యలోకాలన్నీ పొంది అనుభవించాడన్న విషయం మనకి చెప్పడం దేనికి? ఆయన తపస్సు చేశాడు, తపస్సు ద్వారా పుణ్యలోకాలు పొందాడు, అక్కడక్కడ విహరించాడు ఆనందంగా. ఆ పుణ్యం అంతా కూడా అయిపోయింది, ఖర్చు అయిపోయింది, మళ్ళీ పతనం అయిపోయాడు కిందకి అని మనకి చెప్పటం దేనికి? వివరణంతా, ఈ చర్చంతా దేనికంటే మన కోసమే. ఇప్పుడు అంత తపస్సు చేసి భూమి మీద నుంచి స్వర్గానికి వెళ్ళి అన్ని పుణ్యలోకాలు అనుభవించిన మహానుభావుడే, కొన్ని లక్షల సంవత్సరాల పాటు దివ్యలోకాల్లో సంచరించినటువంటి మహనీయుడే, ఆ పుణ్యమంతా పూర్తయిపోయిన తర్వాత పైనుంచి కిందకి రావాల్సి వచ్చింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షయమైపోతే మళ్ళీ ఈ మానవలోకానికి రావలసిందే అని చెప్పినట్లుగా ఆయన కిందకి రావలసి వచ్చింది. అలాంటిది సామాన్యులమైనటువంటి మనం ఇప్పుడు తపస్సు చేయలేము, ఇంద్రియ నిగ్రహాన్ని పొందలేము, ఏకాగ్రతతో పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానం కూడా చేయలేము. తపస్సు అనేది మన వల్ల కానే కాదు. అంత ఏకాంతం అనేది ఈనాడు లభించదు కూడా. అనేక రకములైనటువంటి సమస్యలతోనూ విషయములతోనూ మనం ముడిపడి ఉన్నాం. ఆయుర్దాయం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ చరిత్ర మనం చదవటం ద్వారా మనకు అవగాహన చేసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మహాత్ములైనటువంటి వాళ్లే అన్ని లోకాలు పొందినా కూడా అహంకారాన్ని విడిచిపెట్టకపోవటం వల్ల, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం వల్ల అక్కడి నుంచి పతనం అయిపోయారు. కాబట్టి ఈ కథలో సారాంశంగా మనం స్వీకరించదగిన వృత్తాంతం ఏమిటి అంటే, ఈ ఉన్నటువంటి కొంచెం జీవితాన్ని ఏ విధంగా చక్కగా గడపాలి, ఈ కాస్త సమయంలోనే భగవంతుణ్ణి పొందేటువంటి మార్గం ఏమిటి, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది లేకుండా ఏ విధంగా మనం ముక్తిని పొందగలుగుతాము. ఎందువల్లంటే పుణ్యపాపాలు ఆచరించి అది క్షీణిస్తే మళ్ళీ పుట్టడం అనేటువంటి భావన లేకుండా పునరావృత్తి రహితమైనటువంటి స్థానాన్ని మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే, యయాతి మహారాజు ఏ విధంగా అయితే అహంకారంతో ఆత్మస్థుతి చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం తీసుకుని మనం మన గురించి పొగుడుకోవటం మానేయాలి. అలాగే ఇతరులను తక్కువ చేశాడు. నేను దేవతల కన్నా ఋషుల కన్నా గొప్పగా తపస్సు చేశాను అని దేవేంద్రుడితోనే చెప్పాడు. కాబట్టి ఎదుటివారి యొక్క లోపాలను మనం చూస్తున్నట్లుగా భావన చేస్తూ, లోపాలు లేకపోయినా ఉన్నట్లుగా భావన చేస్తూ
10 మందిని తక్కువ చేస్తూ మాట్లాడేటువంటి నిందించేటువంటి కుసంస్కారాన్ని విడిచిపెట్టాలి. అందరూ మనలాగా ఈ భూమి మీద వారి వారి లక్ష్యాలను పొందడానికి వచ్చినటువంటి వారే, భగవత్ సంకల్పంతో వచ్చినటువంటి వారే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపులే అనేటువంటి భావనను మనం మనలో పెంపొందించుకుంటూ ఈర్ష్యాసూయాది దుర్గుణములు విడిచిపెట్టి మనని మనం గొప్పగా కీర్తించుకోకూడదు. ఎందువల్లంటే ఉన్న జీవితమే స్వల్పం. ఈ జీవితంలో మనం సాధించింది ఏమిటి? ఒక 2 రోజుల్లోనే ఏదైనా విచిత్రమైనటువంటి పని చేసి 10 మందిలోనూ గొప్పగా గుర్తింపు పొందేసి అదేదో మొత్తం ఘనకార్యమంతా సాధించినట్టు, అంతకు పూర్వీకులు ఎవరు కూడా ఏమీ చెయ్యలేనట్లుగా గొప్పలు చెప్పుకోవటం అనేటువంటి విధానాన్ని పూర్తిగా మానేయాలి. మనం మానవులం, సజ్జనులమై ఉండాలి. లోకక్షేమం కోసం ఏ పనైనా చేస్తూ ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆనందంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. మన చింతన ఎప్పుడూ కూడా పరమాత్మ మీద ఉండాలి. ఈ కాస్త జీవితంలో మనం పొందేటువంటి గొప్ప ఏముంది? అంతటి యయాతి చక్రవర్తి అన్ని సంవత్సరాలు తపస్సు చేసి పుణ్యం పొంది స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించి ఇవేమీ కాదు అని పూర్తయిపోయాక మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి ఆలోచన మనం చేయవలసి ఉన్నది. అందువల్లనే అష్టగుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. రాజాహమాసమిహ సార్వభౌమ తతో లోకాన్ మహతశ్చాజయం వై. నేనొక మహారాజుని, చక్రవర్తిని, సార్వభౌముణ్ణి. నా తపశ్శక్తితో దివ్యమైన లోకాలని ఎన్నో గెలుచుకున్నాను. అంతేకాదు ఆ లోకాలలో నేను 1000 సంవత్సరాల పాటు నివాసమున్నాను. అక్కడుండేటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా చూచాను, అనుభవించాను, అప్సరసలతో సంచరించాను. తతఃపురీం పురుహూతస్య రమ్యాం సహస్రద్వారాం శతయోజనాయతాం అధ్యావసం వర్ష సహస్రమాత్రం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః. దేవేంద్రుని నగరమైనటువంటి స్వర్గలోకం 1000 ద్వారములతో ఉన్నది. 100 యోజనముల పొడవుగా ఉన్నది. అక్కడ కూడా నేను 1000 సంవత్సరాల పాటు నివసించాను, ఆనందాన్ని అనుభవించాను. అంతేకాదు నా తపశ్శక్తితో అంతకంటే పైనున్నటువంటి లోకాలను కూడా చూచాను. తతో దివ్యమజరం ప్రాప్య లోకం ప్రజాపతేర్లోకపతేర్దురాపం తత్రావసం వర్ష సహస్రమాత్రం తతో లోకం పరమస్మభ్యుపేతః. ఈ స్వర్గలోకమే కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి దివ్యలోకం, బ్రహ్మగారు ప్రజాపతి ఉన్నటువంటి లోకానికి కూడా నేను వెళ్ళాను. నా తపశ్శక్తితో ఎంతో చక్కగా ఆ బ్రహ్మలోకంలో కూడా నేను నివసించాను 1000 సంవత్సరాల పాటు. అక్కడున్నటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా చూచాను. ఆ తరువాత సదేవదేవస్య నివేశనేచ విహృత్య లోకాన్ అవసం యథేష్టం సంపూజ్యమానః త్రిదశై సమస్తై తుల్య ప్రభావద్యుతిరీశ్వరాణం. ఈ విధంగా బ్రహ్మలోకంలో ఆనందాన్ని అనుభవించి ఆ దివ్యలోకాలలో దేవతల చేత గొప్ప గొప్ప ప్రతిభా సంపన్నులైనటువంటి శక్తియుతులైనటువంటి దేవతలందరి చేత కూడా నేను పూజింపబడ్డాను, స్తుతింపబడ్డాను. ఓహో, యయాతి మహారాజు చాలా గొప్పవాడు, ఎంత పుణ్యం చేసుకుంటే ఈ దివ్యలోకాల్లో సంచరించగలుగుతాడు అని వాళ్ళందరూ కూడా నిరంతరము నన్ను పొగిడేవారు. ఆ విధంగా గొప్ప గొప్ప దేవతలతో, దేవేంద్రాదులతో సమానంగా నేను కీర్తింపబడుతూ అంత ప్రభావంతో ఆ దివ్యలోకాల్లో హాయిగా సంచరించాను. తథావసం నందనే కామరూపి సంవత్సరాణామయుతం శతానాం సహాప్సరోభిః విహరన్ పుణ్యగంధాన్ పశ్యన్నగాన్ పుష్పితాంశ్చారు రూపాన్. నందనవనంలో, స్వర్గలోకంలో 10 లక్షల సంవత్సరాల పాటు హాయిగా స్వర్గలోకంలో విహరిస్తూ ఆ ఆనందాలన్నీ అనుభవిస్తూ అప్సరస స్త్రీలతో సంచరించాను. నేను నా పుణ్యాన్నంతా ఆ విధంగా అనుభవిస్తూ ఖర్చు పెట్టుకున్నాను. నేను అక్కడ ఉండేటువంటి విశేషమైన వృక్షాలు చూచాను, పర్వతాలు చూచాను. లోకంలో ఎక్కడా లేని చిత్ర విచిత్రాలన్నీ కూడా ఆ స్వర్గలోకంలో నేను చూచాను. తత్ర స్థితం మాం దేవ సుఖేషు సక్తం కాలేతీతే మహతి తతోతి మాత్రం
దూతో దేవానామబ్రవీత్ ఉగ్రరూపః ధ్వంసేత్యుచ్చైః త్రిప్లుతేన స్వరేణ. ఆ దేవేంద్రుని దగ్గర ఎప్పుడైతే స్తుతి రూపంగా తన గొప్పతనం అంతా యయాతి చక్రవర్తి వర్ణించుకున్నాడో, ఆ విహరించేటువంటి యయాతిని అక్కడ ఉండేటువంటి దేవదూత పో, కిందకి పో, పడిపో అని గట్టిగా దీర్ఘంగా అరవటం మొదలెట్టాడు. అంటే పుణ్యం అయిపోయింది. ఆయన అనుభవించినటువంటి అన్ని సంవత్సరాలు కూడా క్షణమాత్రంలో గడిచినట్టు పూర్తయిపోయినాయి. పుణ్యం ఎప్పుడైతే పూర్తయిపోయిందో, ఎవరైతే అక్కడ ఆయన్ని నువ్వు గొప్పవాడివి, గొప్ప తపస్సంపన్నుడివి, మహనీయుడివి, నీ అంత తపస్సంపన్నుడు ఎవరూ లేరని పొగిడారో, ఆ దేవతలే నీ పుణ్యం అయిపోయింది, పో, కిందకి పో అని చెప్పి తోసేయడానికి సిద్ధమయ్యారు. అంటే మనం ఉపయోగించుకునేటువంటి వస్తువులు ఉంటాయి, వాటిల్లో పరిమితంగా ధనాన్ని వెచ్చించి అందులో గనక మనం శక్తిని నింపితే అది కొంతకాలం ఉపయోగపడుతుంది. ఆ ధనం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి శక్తిని ఇవ్వాలి, లేకపోతే ఆ వస్తువు పని చేయదు. అలాగే యయాతి చక్రవర్తి తన శక్తి, పుణ్యశక్తి ఏదైతే నింపుకుని వెళ్ళాడో అదంతా పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ దానికి శక్తి అవసరం. మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకో, నువ్వేం చేసుకుంటావో నాకు సంబంధం లేదు, పుణ్యలోకాలు అనుభవించేటువంటి సమయం పూర్తయిపోయింది, ఇంతకాలం గౌరవ మర్యాదలతో బాగా నిన్ను చూచాం, పో, కిందకి పో అని చెప్పి ఆ దేవదూత చెబుతున్నటువంటి వాక్యాలు చెవులకు వినిపించినాయి. ఓ అష్టక అని యయాతి చక్రవర్తి తన బాధని చెబుతున్నాడు. ఏతావన్మే విదితం రాజసింహ తతో భ్రష్టోహం నందనాత్ క్షీణ పుణ్య వాచో స్రౌషంచాంతరిక్షే సురాణం సానుక్రోశా శోచతాం మాం నరేంద్ర. ఈ విధంగా ఓ అష్టక, నేను స్వర్గం నుంచి భ్రష్టుణ్ణై ఆ నందనవనం నుంచి నా పుణ్యాలన్నీ కూడా ఖర్చయిపోవటంతో అక్కడి నుంచి పడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో కొంతమంది దేవతలు నా మీద ఉన్నటువంటి జాలితో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అహో కష్టం క్షీణపుణ్యో యయాతి పతత్యసౌ పుణ్యకీర్తి. అబ్బా, ఎంత కష్టం వచ్చింది! గొప్ప తపస్సు చేసి పుణ్యలోకాలు సంపాదించి లక్షల సంవత్సరాల పాటు దివ్యలోకాల్లో విహరించినటువంటి ఆ మహానుభావుడైనటువంటి యయాతి ఈనాడు పుణ్యమంతా పూర్తయిపోయి కిందకి పడిపోతూ ఉన్నాడు, ఈ స్వర్గం నుంచి జారిపోతున్నాడు అని అనేటప్పటికీ ఈ యయాతి చక్రవర్తి ఆ మాటలన్నీ విని వారితో ఇలా మాట్లాడుతున్నాడు జారిపోతూ. తానబ్రువం పతమానస్తతోహం సతాం మధ్యే నిపతేయం కథన్ను తైరాఖ్యాతా భవతాం యజ్ఞభూమి సమీక్ష చేమాం త్వరితముపాగతోస్మి. అలా పడిపోతున్నటువంటి నేను ఆ దేవతల్ని ప్రార్థించాను, ఇంద్రాదుల్ని, అయ్యా నేను పుణ్యం నశించటం వల్ల పడిపోతూ ఉన్నాను, సరే ఈ పడిపోయేదేదో 10 మంది సజ్జనులు ఎక్కడుంటారో వాళ్ళ మధ్యలో పడేటట్టుగా అనుగ్రహించు. ఎందువల్లంటే సజ్జన సాంగత్యం వల్ల మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, అందువల్ల మంచివాళ్ళు ఉన్న చోటికి నన్ను పంపించు అని వాళ్ళని నేను ప్రార్థించాను. ఆ ప్రార్థన ఫలితంగానే ఓ అష్టక, మీరున్నటువంటి ఈ ప్రదేశానికి నేను వచ్చి చేరుకున్నాను. మీరున్నటువంటి చోటు ఎలా ఉంది అంటే హవిర్గంధం దేశికం యజ్ఞభూమే ధూపాపాంగం ప్రతిగృహ్య ప్రతీత. నిరంతరము కూడా యజ్ఞయాగాదులు ఆచరించటం చేత ఆ అగ్ని నుంచి ఉద్భవించినటువంటి సుగంధపూరితమైనటువంటి ధూమములతో నిండి ఉంది ఈ ప్రదేశం అంతా కూడా అని యయాతి చక్రవర్తి చెప్పాడు అష్టకునితో. వెంటనే అష్టకుడిలా అంటున్నాడు, యదావసో నందనే కామరూపి సంవత్సరాణమయుతం శతానాం కింకారణం కార్తయుగ ప్రధాన హిత్వా చత్వం వసుధామన్వపద్య. ఇంత గొప్పవాడివే నీవు ఓ యయాతి మహారాజా, కావలసినటువంటి రూపాన్ని పొందగలిగేటువంటి శక్తి కూడా నీకు ఉన్నది. నీ పుణ్యవశం వల్ల ఏ రూపం కావాలంటే ఆ రూపం పొంది, ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళి ఎన్నో వేల సంవత్సరాల పాటు వేల కొద్దీ అక్కడ నివసించి వచ్చినటువంటి నీవు ఎందువల్ల ఈ భూమికి చేరావు? కింకారణం కార్తయుగ ప్రధాన హిత్వాచతం వసుధామన్వపద్య.
కృతయుగానికి సంబంధించిన ఓ యయాతి చక్రవర్తి, ఎందువల్ల నీవు స్వర్గం నుంచి ఈ భూమిపైకి చేరుకున్నావు అని అడుగుతూ ఉన్నాడు అష్టకుడు. యయాతి రువాచ, అప్పుడు యయాతి ఈ రకంగా సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. నన్నయ్య రచించినటువంటి తెలుగు భారతంలో ఏమి చెప్పబడిందంటే యయాతి చక్రవర్తి నక్షత్ర లోకంలో ప్రవేశించినట్లుగా చెప్పబడి ఉంది. కానీ సంస్కృత భారతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి విషయం ఆయన పైలోకం నుంచి భూమికి చేరుతున్నట్లుగా వర్ణింపబడింది. ఎలా వర్ణింపబడ్డప్పటికీ కూడా సారాంశం ఏమిటి అంటే ఉన్నతమైనటువంటి లోకాల నుంచి కిందకి పడిపోవటం అనేటువంటిది అహంకారం వల్ల కలుగుతుంది. కాబట్టి ఆ అహంకారం ఉండకూడదు, ఆత్మస్థుతి ఉండకూడదు అనేదే సారాంశం. వ్యాసభారతాన్ని అనుసరించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. జ్ఞాతి సుహృత్ స్వజనో వాయథేహ క్షీణే విత్తే త్యజ్యతే మానవైర్హి తథా తత్ర క్షీణ పుణ్యం మనుష్యం త్యజంతి సద్యహాసేశ్వరా దేవ సంఘా. అష్టగుడు ఏం ప్రశ్న అడిగాడు? అంత గొప్ప పుణ్యాన్ని సంపాదించి దివ్యలోకాల్లో సంచరించినటువంటి మీరు ఈ భూమి మీద ఎందుకు పడిపోతున్నారు అని అడిగితే యయాతి చక్కగా చెప్పాడు. ఈ సమాధానం కూడా మనందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విషయం. జ్ఞాతి సుహృత్ స్వజనోవా యథ ఇహ క్షీణే విత్తే త్యజ్యతే మానవైర్హి. నాయన, మానవుల్లో ఉన్న విషయమే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మనకి సంబంధించినటువంటి దాయాదులు కానీ, స్నేహితులు కానీ, బంధుజనులు కానీ, మనకు సంబంధించిన వాళ్ళంతా కూడా డబ్బున్నప్పుడు మన దగ్గరికి వచ్చి చేరతారు. ఎప్పుడైతే మన దగ్గర ధనము ఉండదో వెంటనే వాళ్ళు మన విడిచి వెళ్ళిపోతారు కదా. అదే విధంగా దేవలోకంలో కూడా జరుగుతుంది. ఇక్కడ అక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. ఎప్పుడైతే నా పుణ్యం అనేటువంటి ధనము క్షయమైపోయిందో అంతవరకు నా వెంటే ఉంటూ యయాతి మహారాజు గొప్పవాడు, తపస్సంపన్నుడు అని చెప్పి పొగిడారో ఆ దేవతలే నన్ను చక్కగా మెడబట్టుకుని కిందకి దింపేశారు. ఇప్పుడు నా దగ్గర పుణ్యం లేదుగా అని చెబుతున్నాడు. తథా తత్ర క్షీణ పుణ్యం మనుష్యం. ఆ దేవలోకంలో కూడా పుణ్యము క్షీణించినటువంటి మానవుణ్ణి దేవసంఘా త్యజంతి సద్య, వెంటనే విడిచిపెట్టేస్తారు, పైనుంచి తోసేస్తారు. ఇందులో ఏ సందేహము లేదు. ఈ లోకంలో జరిగే విధానమే అక్కడ కూడా జరుగుతూ ఉన్నది అని చెప్పాడు. అష్టకౌవాచ, వెంటనే అష్టకుడు ప్రశ్నిస్తున్నాడు యయాతిని. ఈ ప్రశ్న సమాధానంలోనే మనకి చక్కటి నీతి అనేది తెలుస్తోంది. తస్మిన్ కథం క్షీణ పుణ్యా భవంతి సమ్ముహ్యతే మే అత్ర మనోతి మాత్రం కిం వా విశిష్టా కస్య ధామోపయాంతి తద్వై బ్రూహి క్షేత్రవిత్వం మతో మే. ఇక్కడే నాకు సందేహం వచ్చిందండి యయాతి చక్రవర్తి. పుణ్యం క్షీణమైపోగానే మళ్ళీ కిందకి పంపించేస్తారా ఏమిటి? ఈ విషయం నాకు చాలా మోహం కలుగుతోంది. అజ్ఞానం వల్ల ఇలా ప్రశ్నిస్తున్నానేమో. మరి మళ్ళీ కింద పడిపోకుండా శాశ్వతంగా పైనే ఉండే విధంగా ఉండే చోటు ఏది? అక్కడికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆ విషయాలన్నీ కూడా మీ యొక్క అనుభవ సారాన్ని అన్నీ తెలిసినటువంటి ఓ సర్వజ్ఞ మాకు అందించవలసింది అని చెప్పి మళ్ళీ అష్టకుడు యయాతి మహారాజుని ప్రశ్నిస్తున్నాడు. యయాతిరువాచ ఇమం భౌమం నరకంతే పతంతి లాలప్యమానా నరదేవ సర్వే తే కంక గోమాయు బలాశనార్థే క్షీణా వివృద్ధిం బహుధా వ్రజంతి. నాయన, స్వర్గలోకం నుంచి పుణ్యలోకాల నుంచి కింద పడిపోవటము అంటే, ఈ భూమి మీద పడటము అంటే, భూమి యందు పడటం కూడా ఒక నరకంలో పడినట్లే. ఈ భూమి యందు పడే నరకాన్ని ఏమని పిలుస్తారంటే భౌమం అనే పేరు కలిగినటువంటి నరకంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అంతవరకు పుణ్యాలు అనుభవించినటువంటి వాళ్ళు ఆ పుణ్యము క్షయం అవ్వంగానే మళ్ళీ భూమి అనేటువంటి నరకంలోకి వచ్చి పడుతూ ఉంటారు. ఈ వచ్చి పడిన తర్వాత వాళ్ళ యొక్క కర్మవశాన వాళ్ళు ఆయా దేహములను పొందుతూ ఉంటారు. ఆ దేహములు ఎటువంటివి అంటే కంక గోమాయు బలాశనార్థే క్షీణాహ, అంటే గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలైనటువంటి ఈ జీవులన్నీ కూడా పొడిచి తినేటువంటి, ఇష్టంగా తినేటువంటి దేహాన్ని పొందుతూ ఉంటారు.
ఈ దేహం అనేది ఎప్పుడైతే జీవరహితం అవుతుందో వెంటనే ఆ దేహాన్ని ఆ గెద్దలు, కాకులు, అలాగే క్రూరమైనటువంటి పక్షులన్నీ కూడా పొడిచి తినటం, నక్కలు ఇవన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. అటువంటి దేహాన్ని పొందుతారు ఆ స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చి. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మాయలో పడి విశేషమైనటువంటి వృద్ధిని విస్తరింపజేస్తారు. ఏ విధంగా అంటే సంతానముల ద్వారా ఈ దేహము ఆత్మ అనేటువంటి విచక్షణ తెలియక ఆత్మ వేరు దేహం వేరనేటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకుని ఈ దేహమే శాశ్వతం అనేటువంటి మాయలో పడి వాళ్ళ కర్మవశాన్ని, కర్మ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు అని ఇంతవరకు యయాతి చక్రవర్తి అష్టకునకు వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యులు వారు ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే ఏకోననవతితమోऽధ్యాయః ఏకోననవతితమోऽధ్యాయః సంభవ పర్వ సంభవ పర్వ యయాతి అష్టక సంవాదః యయాతి అష్టక సంవాదః తత్తత్ప్రాప్య తత్తత్ప్రాప్య న విహన్యేత ధీరః న విహన్యేత ధీరః దిష్టం బలీయః దిష్టం బలీయః ఇతి మత్వాత్మబుద్ధ్యా ఇతి మత్వాత్మబుద్ధ్యా సుఖం హి జంతుః సుఖం హి జంతుః యది వాపి దుఃఖం యది వాపి దుఃఖం దైవాధీనం దైవాధీనం విందతేనాత్మశక్త్యా విందతేనాత్మశక్త్యా తస్మాద్దిష్టం తస్మాద్దిష్టం బలవన్మన్యమానః బలవన్మన్యమానః న సంజ్వరేన్నాపి హృష్యేత్ కథంచిత్ న సంజ్వరేన్నాపి హృష్యేత్ కథంచిత్ దుఃఖైర్న తప్యేత్ దుఃఖైర్న తప్యేత్ న సుఖైః ప్రహృష్యేత్ న సుఖైః ప్రహృష్యేత్ సమేన వర్తేత సమేన వర్తేత సదైవ ధీరః సదైవ ధీరః దిష్టం బలీయః దిష్టం బలీయః ఇతి మన్యమానః ఇతి మన్యమానః న సంజ్వరేత్ న సంజ్వరేత్ నాపి హృష్యేత్ కథంచిత్ నాపి హృష్యేత్ కథంచిత్ భజేన ముహ్యామి భజేన ముహ్యామి అష్టకాహం కదాచిత్ అష్టకాహం కదాచిత్ సంతాపో మే సంతాపో మే మానసో నాస్తి కశ్చిత్ మానసో నాస్తి కశ్చిత్ ధాతా యథా మాం ధాతా యథా మాం విదధీత లోకే విదధీత లోకే ధ్రువం తథాహం ధ్రువం తథాహం భవితేతి మత్వా భవితేతి మత్వా సంస్వేదజాః సంస్వేదజాః అండజాశ్చోద్భిదశ్చ అండజాశ్చోద్భిదశ్చ సరీసృపాః సరీసృపాః కృమయోథాప్సు మత్స్యాః కృమయోధాప్సు మత్స్యాః తథాశ్మానః తథాశ్మానః తృణకాష్ఠం చ సర్వే తృణకాష్ఠం చ సర్వే దిష్టక్షయే స్వాం దిష్టక్షయే స్వాం ప్రకృతిం భజంతి ప్రకృతిం భజంతి అనిత్యతాం అనిత్యతాం సుఖదుఃఖస్య బుద్ధ్యా సుఖదుఃఖస్య బుద్ధ్యా కస్మాత్ సంతాపం కస్మాత్ సంతాపం అష్టకాహం భజేయం అష్టకాహం భజేయం కిం కుర్యాం వై కిం కుర్యాం వై కించ కృత్వా న తప్యే కించ కృత్వా న తప్యే తస్మాత్ సంతాపం తస్మాత్ సంతాపం వర్జయామ్యప్రమత్తః వర్జయామ్య ప్రమత్తః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవం బ్రువాణం ఏవం బ్రువాణం నృపతిం యజాతిం నృపతిం యయాతిం అథాష్టకః అథాష్టకః పునరేవాన్వపృచ్ఛత్ పునరేవాన్వపృచ్ఛత్ మాతామహం
మాతామహం సర్వగుణోపపన్నం సర్వగుణోపపన్నం తత్ర స్థితం స్వర్గలోకే యథావత్ స్వర్గలోకే యథావత్ అష్టక ఉవాచ అష్టక ఉవాచ ఏ ఏ లోకాః ఏ ఏ లోకాః పార్థివేంద్ర ప్రధానాః పార్థివేంద్ర ప్రధానాః త్వయా భుక్తాః త్వయా భుక్తాః యంచ కాలం యథావత్ యంచ కాలం యథావత్ తాన్మే రాజన్ తాన్మే రాజన్ బ్రూహి సర్వాన్ యథావత్ బ్రూహి సర్వాన్ యథావత్ క్షేత్రజ్ఞవత్ క్షేత్రజ్ఞవత్ భాషసే త్వం హి ధర్మాన్ భాషసే త్వం హి ధర్మాన్ యయాతిరువాచ యయాతిరువాచ రాజా హవాసం రాజా హమాసం ఇహ సార్వభౌమః ఇహ సార్వభౌమః తతో లోకాన్ తతో లోకాన్ మహతశ్చాజయం వై మహతశ్చ జయం వై తత్రావసం తత్రావసం వర్షసహస్రమాత్రం వర్షసహస్రమాత్రం తతో లోకం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః పరమస్మ్యభ్యుపేతః తతః పురీం తతః పురీం పురుహూతస్య రమ్యాం పురుహూతస్య రమ్యాం సహస్రద్వారాం సహస్రద్వారాం శతయోజనాయతాం శతయోజనాయతాం అధ్యావసం అధ్యావసం వర్షసహస్రమాత్రం వర్షసహస్రమాత్రం తతో లోకం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః పరమస్మ్యభ్యుపేతః తతో దివ్యం తతో దివ్యం అజరం ప్రాప్య లోకం అజరం ప్రాప్య లోకం ప్రజాపతేః ప్రజాపతేః లోకపతేర్దురాపం లోకపతేర్దురాపం తత్రావసం తత్రావసం వర్షసహస్రమాత్రం వర్షసహస్రమాత్రం తతో లోకం తతో లోకం పరమస్మ్యభ్యుపేతః పరమస్మ్యభ్యుపేతః స దేవదేవస్య సదేవదేవస్య నివేశనే చ నివేశనే చ విహృత్య లోకానవసం యథేష్టం విహృత్య లోకానవసం యథేష్టం సంపూజ్యమానః సంపూజ్యమానః త్రిదశైః సమస్తైః త్రిదశైః సమస్తైః తుల్య ప్రభావద్యుతిరీశ్వరాణాం తుల్య ప్రభావద్యుతిరీశ్వరాణాం తథావసం తథావసం నందనే కామరూపీ నందనే కామరూపీ సంవత్సరాణాం సంవత్సరాణాం అయుతం శతానాం అయుతం శతానాం సహాప్సరోభిః సహాప్సరోభిః విహరన్ పుణ్యగంధాన్ విహరన్ పుణ్యగంధాన్ పశ్యన్నగాన్ పశ్యన్నగాన్ పుష్పితాంశ్చారురూపాన్ పుష్పితాంశ్చారురూపాన్ తత్ర స్థితం మాం తత్ర స్థితం మాం దేవసుఖేషు సక్తం దేవసుఖేషు సక్తం కాలేతీతే కాలేతీతే మహతి తతోతి మాత్రం మహతి తతోతి మాత్రం దూతో దేవానాం దూతో దేవానాం అబ్రవీదుగ్రరూపః అబ్రవీదుగ్రరూపః ధ్వంసేత్యుచ్చైః ధ్వంసేత్యుచ్చైః త్రిప్లుతేన స్వరేణ త్రిప్లుతేన స్వరేణ ఏతావన్మే ఏతావన్మే విదితం రాజసింహ విదితం రాజసింహ తతో భ్రష్టోహం తతో భ్రష్టోహం నందనాత్ క్షీణపుణ్యః నందనాక్షీణ పుణ్యః వాచోశ్రౌషం వాచోశ్రౌషం చాంతరిక్షే సురాణాం చాంతరిక్షే సురాణాం సానుక్రోశాః సానుక్రోశాః శోచతాం మాం నరేంద్ర శోచతాం మాం నరేంద్ర అహో కష్టం అహో కష్టం క్షీణపుణ్యో యజాతిః క్షీణపుణ్యో యయాతిః పతత్యసౌ పతత్యసౌ పుణ్యకృత్ పుణ్యకీర్తిః పుణ్యకృత్ పుణ్యకీర్తిః తానబ్రువం తానబ్రువం పతమానస్తతోహం
పతమానస్తతోహం సతాం మధ్యే సతాం మధ్యే నిపతేయం కథన్ను నిపతేయం కథన్నో తైరాఖ్యాతా భవతాం యజ్ఞభూమిః తైరాఖ్యాతా భవతాం యజ్ఞభూమిః సమీక్ష్య చేమాం సమీక్ష్య చేమాం త్వరితముపాగతోస్మి త్వరితముపాగతోస్మి హవిర్గంధం హవిర్గంధం దేశికం యజ్ఞభూమేః దేశికం యజ్ఞభూమేః ధూమాపాంగం ధూమాపాంగం ప్రతిగృహ్య ప్రతీతః ప్రతిగృహ్య ప్రతీతః ఇతి శ్రీమహాభారతే ఇది శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సంభవ పర్వణి సంభవ పర్వణి ఉత్తరజాతే ఉత్తరయాయాతే ఏకోననవతితమోऽధ్యాయः ఏకోననవతితమోऽధ్యాయः అథ శ్రీమహాభారతే అథ శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సంభవ పర్వణి సంభవ పర్వణి ఉత్తరజాతే ఉత్తరయాయాతే నవతితమోऽధ్యాయः నవతితమోऽధ్యాయः అష్టక ఉవాచ అష్టక ఉవాచ యదా వసో యదా వసో నందనే కామరూపీ నందనే కామరూపీ సంవత్సరాణాం సంవత్సరాణాం అయుతం శతానాం అయుతం శతానాం కిం కారణం కిం కారణం కార్తయుగ ప్రధాన కార్తయుగ ప్రధాన హిత్వా చత్వం హిత్వా చత్వం వసుధామన్వపద్యః వసుధామన్వపద్యః యజాతిరువాచ యయాతిరువాచ జ్ఞాతిः సుహృత్ జ్ఞాతి సుహృత్ స్వజనో వా యథేహ స్వజనో వా యథేహ క్షీణే విత్తే క్షీణే విత్తే యజ్యతే మానవైరిః త్యజ్యతే మానవైరిః తథా తత్ర తథా తత్ర క్షీణపుణ్యం మనుష్యం క్షీణపుణ్యం మనుష్యం త్యజంతి సద్యః త్యజంతి సద్యః శేశ్వరాదేవ సంఘాః శేశ్వరాదేవ సంఘాః అష్టక ఉవాచ అష్టక ఉవాచ తస్మిన్ కథం తస్మిన్ కథం క్షీణపుణ్యా భవంతి క్షీణపుణ్యా భవంతి సమ్ముహ్యతే మేత్ర సమ్ముహ్యతే మేత్ర మనోతి మాత్రం మనోతి మాత్రం కిం వా విశిష్టాః కిం వా విశిష్టాః కస్య ధామోపజాంతి కస్య ధామోపయాంతి తద్వై బ్రూహి తద్వై బ్రూహి క్షేత్రవిత్వం మతో మే క్షేత్రవిత్వం మతో మే యజాతిరువాచ యయాతిరువాచ ఇమం భౌమం ఇమం భౌమం నరకంతే పతంతి నరకంతే పతంతి లాలప్యమానాః లాలప్యమానాః నరదేవ సర్వే నరదేవ సర్వే తే కంక గోమాయు బలాశనార్థే తే కంక గోమాయు బలాశనార్థే క్షీణాభు వృద్ధిం క్షీణాభివృద్ధిం బహుధా వ్రజంతి బహుధా ప్రజంతి తస్మాదేతత్ తస్మాదేతత్ వర్జనీయం నరేంద్ర దర్జనీయం నరేంద్ర దుష్టం లోకే దుష్టం లోకే గర్హణీయం చ కర్మ గర్హణీయం చ కర్మ ఆఖ్యాతంతే ఆఖ్యాతంతే పార్థివ సర్వమేవ పార్థివ సర్వమేవ భూయశ్చేదానీం భూయశ్చేదానీం వదకింతే వదామి వదకింతే వదామి. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యులు వారు సనత్సు జాతీయంలోని చక్కని అంశాన్ని వివరిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు వ్యాస విశాల బుద్ధి అయిన వ్యాసుడికి స్వామికి నమస్కారం చేసుకుంటూ త్యాగం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అని సనత్సుజాతుడు ఏం చెప్పాడో ఈరోజు తెలుసుకుంటామని నిన్న చెప్పుకున్నాం. అందువల్ల ఒకసారి ఆ విషయాన్ని పరిశీలన చేస్తే శ్రేయాంస్తు షడ్విధస్త్యాగ తృతీయో దుష్కరో భవేత్ తేన దుఃఖంతరత్యేవ భిన్నం తస్మిన్ జితం కృతే అన్నాడు. త్యాగము 6 రకాలుగా ప్రకటీకృతమవుతుందయ్యా. ఇందులో 3వ విధానం చాలా కష్టమైంది. దాన్ని ఎవరైనా పాటించగలిగితే వాడన్నిటినీ కూడా జయించినవాడు అని చెప్తాడు. అసలు 6 రకాలుగా త్యాగాన్ని ఎందుకు విభజన చేశాడు అనేది
మనకి చూస్తేనే అర్థమవుతుంది. జీవితంలో ఈ విధంగా అది కనబడుతూ ఉంటుంది కనుక అలా చెప్పాడు. ముందు శ్రియం ప్రాప్య నహృష్యతి, డబ్బు తనకే ఉంది కదా అని ప్రకటించుకోకూడదట. అది కూడా త్యాగంలో ఒక లక్షణం. నేనే గొప్పవాడిని అనే భావం ఉన్నవాడికి త్యాగగుణం అలవడదు అసలు జీవితంలో. అందువల్ల ముందు ఆ గుణం ఉండకూడదు అని చెప్తాడు. శ్రియం ప్రాప్య నహృష్యతి, డబ్బుని పొంది కూడా పదే పదే దానికోసం సంతోషిస్తూ ఉండకూడదు, ఉన్న దాంట్లో కాసింత దానం చెయ్యాలి. ఆ విధంగా ఉండడం ఒక లక్షణం. ఇష్టాపూర్తం ద్వితీయం స్యాద్ నిత్య వైరాగ్యజోగత అన్నాడు. మనసులో ఒక వైరాగ్య భావంతో, అంటే ఇవన్నీ ఎప్పటికైనా పోయేవే కదా అనే భావంతో కొంత పరిమితిగా చేయడమే మంచిది, ఇవన్నీ ఎప్పటికైనా నశిస్తాయనే భావంతో చుట్టూ 10 మందికి ఇవ్వడం. అలాగే ఇష్టాపూర్తములు అన్నాడు. ఇష్టాపూర్తములంటే కొంతమంది అన్నారు ఇష్టమంటే దేవకర్మ, పూర్తం పితృభ్యైతి అన్నారు. దేవకర్మలు పితృకర్మలు చేయడం అని కొంతమంది చెప్పారు. వాపీకూప తటాకాదులు తవ్వించడం అంటే బావులు తవ్వించడం, ఇలాంటి మంచి పనులు చేయడం ఒక పద్ధతి అని చెప్పారు. తర్వాత శ్రౌతస్మార్త కర్మలు అని ఒక అర్థాన్ని చెప్పారు. ఈ విధంగా ఇష్టాపూర్తాలు చేయడంలో ధనాన్ని వినియోగించడం త్యాగంలో ఒక పద్ధతి. తర్వాత కామత్యాగశ్చ రాజేంద్ర స తృతీయ ఇతి స్మృత అన్నాడు. అన్నిటికంటే గొప్పదేమిటి అంటే కామత్యాగం. విపరీతమైనటువంటి వాంఛలు కోరికలు ఉంటాయి కదా, వీటిని విడిచిపెట్టడం అనేది చాలా గొప్పది. అయితే ఈ మాట చెప్పడానికి కూడా చాలా కష్టమైనది అన్నాడు. అప్యవాచ్యం వదత్యేతం స తృతీయో గుణస్మృత అన్నాడు. పైగా తాను అభ్యాసం చేస్తున్నప్పటికీ కూడా ఆ విషయం ఎదుటి వారికి చెప్పకూడదు అని చెప్పాడు. నేను ఇలా ఉంటున్నాను, నేను ఇంత గొప్పగా ఉంటాను. కొంతమందికి ఏదైనా చెడలవాటు విడిచిపెడితే మంచిదే, కానీ నేను దీన్ని వదిలేశాను పదే పదే చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదు అంటున్నారు. అలా చెప్పడం వల్ల తాను చేసుకున్న పుణ్యం క్షయమవుతుంది. అందువల్ల అలా కూడా ఉండకూడదన్నారు. త్యక్తైర్ ద్రవ్యైర్ యద్భవతి నోపయుక్తైశ్చ కామతః నచద్రవ్యైస్తద్భవతి నోపయుక్తైశ్చ కామతః అన్నాడు. ఎందుకు కోరికల్ని విడిచిపెట్టడం అంత గొప్పది అని చెప్పాడు? దానికి కారణాన్ని తర్వాత శ్లోకంలో చెప్తాడు. కోరికల్ని విడిచిపెట్టడం వల్లనే అసలు మనిషి పూర్తిగా ముక్తుడవుతాడు తప్ప అనుభవించడం వల్ల ఎప్పటికీ ముక్తుడవ్వడు. మనకి యయాతిలో చరిత్రలో చెప్తాడు కదా, హవిషా కృష్ణవర్త్మేవ భూజే ఏవాభివర్ధతే అంటాడు, శ్లోకంలో వస్తుంది. కట్టెలు నిప్పులో వేస్తున్న కొద్దీ నిప్పు మండుతూనే ఉంటుంది కానీ ఆరుతుందా? కోరికలు అనేవి అగ్ని లాంటివయ్యా. నువ్వెంత అనుభవిస్తూ ఉన్నా మనస్సు అనే అగ్నిలో అవి ఇంకా ఇంకా అవి వృద్ధి పొందుతూనే ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత నచ కర్మస్వసిద్ధేషు దుఃఖంతేన చ నగ్లభేత్ సర్వైరేవ గుణైర్యుక్త ద్రవ్యవానపి యో భవేత్. ఒక్కొక్కసారి మనకి అన్ని సంపదలు ఉండవచ్చు, అన్ని రకాలుగాను మనం చాలా గొప్పవాళ్ళం అవ్వచ్చు, సద్గుణ సంపన్నులం అవ్వచ్చు. అయినప్పటికీ కూడా మనం చేసే పని నెరవేరాలి అన్న నియమం అయితే లోకంలో లేదు. ఒక్కొక్కసారి సత్పురుషులకు కూడా చాలా చాలా కష్టాలు వస్తాయి. అలా కష్టాలు వచ్చిన సందర్భంలో దుఃఖపడుతూ ఉండకూడదు. త్యాగంలో ఇదొక లక్షణం అన్నారు. ఈ గుణాన్ని అలవరుచుకుంటే వాడు త్యాగి కాగలడు. త్యాగి అయితే ఏమి ఉపయోగం అంటే త్యాగేనైకే అమృతత్వమానశు విద్యగా అమృతమశ్నుతే అని కూడా వేదం చెప్పింది. జ్ఞానంతో కూడిన త్యాగం వల్ల అమృతత్వాన్ని పొందుతాడయ్యా మానవుడని ఉపనిషత్తులన్నీ ఉపదేశం చేస్తున్నాయి. కనుక త్యాగాన్ని ఈ విధంగా అభ్యాసం చేయాలని సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తూ ఇలా ఉందని చెప్పాడు. అప్రియేచ సముత్పన్నే వ్యథాంజాతున్నగచ్చతి అన్నాడు. అప్రియం మనసుకి బాగా కష్టపడి వచ్చినప్పుడు కుంగిపోకూడదని చెప్పాడు. తర్వాత చేయాల్సింది ఏమిటో ఆలోచించాలి తప్ప అయ్యో ఇది పోయిందే అని బాధపడుతూ కూర్చోకూడదు అన్నాడు. తర్వాత ఇష్టాన్ పుత్రాంశ్చ దారాంశ్చ నయాచేత కదాచన, ఇష్టమైన వాళ్ళని కొడుకులని భార్యని ఎటువంటి సందర్భంలో కూడా యాచన చెయ్యకపోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నాడు. అంటే దాన్ని ఒక వ్రతంగా పెట్టుకున్న వాడికి అది కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందయ్యా. అర్హతే యాచమానాయ, కోరినవాడు అర్హుడైతే వాడికి ఇవ్వడం వల్ల కూడా దాతకి చాలా శుభం కలుగుతుంది. ఈ విధంగా త్యాగం అనేది 6 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఇలా త్యాగాన్ని గురించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. కోసవు నియుంక్తే తమజం పురాణం అన్నాడు. నిన్న చెప్పుకున్న విషయాలు అయిన తర్వాత కోసవు నియుంక్తే తమజం పురాణం అంటే ఈ సృష్టి జాతాన్నంతా భగవంతుడికి చెయ్యమని ఎవరు చెప్పారయ్యా? ఈ సృష్టి అంతా చేస్తే కదా ఇన్ని కష్టాలు వస్తున్నాయి. పుట్టడమైనా చావడమైనా ఏదైనా కూడా దీనివల్లే కదా వస్తుంది. భగవంతుడిని ఎవరైనా ప్రేరణ చేశారా ఈ సృష్టి అంతా చెయ్యమని? ఆ అవసరం భగవంతుడికి లేదే, మరి ఎందుకు చేశాడు అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సనత్సుజాతుడు వేదాంతపరంగా చాలా గొప్ప అర్థాన్ని కూడా చెప్పాడు. ఆ అర్థాన్ని మనం రేపు పరిశీలించుకుందాం. నేడు త్యాగం అనే అంశాన్ని మనం ప్రస్తావించుకున్నాం.
ఇక్కడికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కని అంశాన్ని ఈనాడు మనకు వివరించి చెప్పారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, సార్క్య గదాధర గోవింద, విరజాతిర్దస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద,
గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమదయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద. గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాము, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా